గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు నేను 10th క్లాస్ పిల్లల కోసం మీరాబాయి కవి పరిచయం చెప్తున్నాను. ఈజీగా నేర్చుకోండి. ఇది మనకి ఎగ్జామ్లో 17th క్వశ్చన్ అనమాట. పబ్లిక్ ఎగ్జామ్లో 17th క్వశ్చన్గా ఉంటుంది. అంటే కవి పరిచయం ఏదో ఒకటి ఉంటుంది కదా, అందులో ఇది కూడా మనం చదువుకోవాలి. నేను నా కబీర్ దాస్ చెప్పాను అంతకుముందు పేపర్లో. ఈరోజు మీరాబాయి గురించి చెప్తున్నాను. చూడండి, 5 మార్క్స్ వస్తాయి అనమాట కవి పరిచయం రాస్తే. చూడండి, మీరాబాయి కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అంటే చూడండి, మీరాబాయి का जन्म जोधपुर के चौकड़ी అంటే కొండకి అని కూడా అంటారట. గావ్ మే 1503 మే అంటే 1503లో హువా అంటే జన్మించింది అన్నట్టు మానా జాతా అంటారనమాట. మళ్ళీ చెప్తాను చూడండి, మీరాబాయి का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में అంటే 13వ సంవత్సరంలో మేవాడ్కే మహారాణా సాంగాకే కుమార్ అంటే మేవాడ్కే రాజు మహారాణా సాంగా యొక్క కుమారుడు భోజరాజ్ సే ఉన్కా వివాహ హువా. మేవాడ్ రాజు అయిన సాంగా యొక్క కుమారుడు భోజరాజ్తో మీరాబాయికి వివాహం జరిగింది. ఆమెకి 13 years ఉన్నప్పుడు అనమాట. ఉన్కా జీవన్ దుఃఖంకి ఛాయామే హీ బీతా ఆమె యొక్క జీవితము దుఃఖాలతో కూడుకుని ఉందన్నమాట. పాపం మహారాణి అయినా కూడా. బాల్యావస్థ మే హీ మాకా దేహాంత్ హో గయా థా పాప ఆమె చింతనలో తల్లి చనిపోయిందట. వివాహకే కుచ్ హీ సాల్ బాద్ పహలే పతి అంటే ఆమె వివాహం అయిన కొద్ది రోజులకే అంటే కొన్ని సంవత్సరాలకి తన భర్త చనిపోయాడనమాట, అంటే భోజరాజు. ఫిర్ పితా और एक युद्ध के दौरान ససుర్ కా భీ దేహాంత్ హో గయా థా అంటే యుద్ధంలో తర్వాత ఆమె యొక్క తండ్రి మామగారు కూడా చనిపోయారు. భౌతిక జీవన్ సే నిరాశ మీరానే ఘర్ పరివార్ త్యాగ్ దియా అంటే ఆమెకి తన భర్త చనిపోయాడు, అలాగే తల్లిదండ్రులు అత్తమామలు చనిపోవడంతో జీవితం మీద విరక్తి కలిగిపోయిందనమాట. అప్పుడు పరివారం అంటే ఫ్యామిలీని వదిలిపెట్టేసి త్యాగ్ దియా और वृंदावन में डेरा डाल పూరీ తరహ గిరిధర్ గోపాల్ కృష్ణకే ప్రతి సమర్పిత్ హో గయి అంటే తన జీవితం అంతా కూడా బృందావనంలో గడిపింది. కృష్ణ యొక్క భక్తిలో ఆమె తన జీవితాన్ని సాధించింది. కృష్ణ భక్తికి తన జీవితం అర్పించేసింది అనమాట. చూసారు, ఇది చిన్నగా ఉంది, వీలుగా ఉంది, 5 marksకి సరిపోతుంది కాబట్టి మీరు చదువుకోండి. ఇంకోసారి చెప్తాను చూడండి. మీరాబాయి का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में उम्र అంటే ఏజ్. मेवाड़ के महाराणा सांगा के कुमार అంటే కుమారుడు भोजराज से उनका विवाह हुआ. उनका जीवन दुखों की छाया में ही बीता. बाल्यावस्था में ही माँ का देहांत हो गया था. विवाह के कुछ ही साल बाद पहले पति फिर पिता और एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. देहांत बड़े देहांत करता అనమాట. भौतिक जीवन से निराश मीरा ने घर परिवार त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह అంటే పూర్తిగా అనమాట, పూరి తరహ గిరిధర్ గోపాల్ కృష్ణకే ప్రతి సమర్పిత్ హో గయి. ఈ విధంగా మీరు చదువుకోండమ్మా. చాలా చిన్నగా ఈజీగా ఉంది కదా, చదువుకుని బాగా బై హార్ట్ చేయండి. సొంతంగా రాయద్దు, మిస్టేక్స్ వస్తాయి, కొంచెం బై హార్ట్ చేయండి. ఇంకా ఎక్కువ రాసినా పర్లేదు కానీ ఇంకా తగ్గించి రాయద్దు, ఓకేనా. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఆ శుద్ధి కీజీలు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో, మీరు చూడండి, కమెంట్ పెట్టండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.